నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. పరువు ప్రతిష్ట కోసం అల్లారు ముద్దుగా చూసుకున్న కూతుర్ల పెళ్లి విషయంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు తల్లిదండ్రులు. కన్న కూతురు కన్నా కులమే ముఖ్యమనుకునేవారు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. అలా కూతుర్లు ప్రేమించిన పాపానికి ఎంతో మంది యువకులపై దాడి చేసి హతమార్చిన సంఘటనలు చూసాం. అటువంటి ఘటన మహారాష్ట్రలోని నాందేడ్లో చోటు చేసుకుంది. అయితే తన కుటుంబ సభ్యులు చేసిన దారుణానికి కృంగిపోతూ ఆ యువతి వారికి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సాక్ష్యం టేట్, హిమేష్ మహిదార్ స్నేహితులు. ఈ క్రమంలో హిమేష్ సోదరి అంచల్ సాక్ష్యంకు పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకుందామని కలలు కన్నారు. ఇంతలోనే ఈ విషయం అంచల్ కుటుంబ సభ్యులకు తెలిసింది. సాక్ష్యం కులం వేరు కావడంతో వారు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో అంచల్ కుటుంబ సభ్యులు సాక్ష్యంపై కక్ష పెంచుకున్నారు. అతన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశారు. అనుకున్నదే తడుగా పక్కా ప్లాన్ వేసి నవంబర్ 27న జనాగంజ్ ప్రాంతంలో సాక్ష్యంను కిరాతకంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న అంచల్ ప్రియుడి అంత్యక్రియలకు హాజరైంది. తన కుటుంబ సభ్యుల చేతిలో హతమైన ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన అక్కడున్న వారందరికీ షాక్కు గురిచేసింది. చనిపోయిన అతడే తన భర్త అంటూ గుండెలవసేలా కన్నీళ్లు పెట్టిన అంచల్ను ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. తన తండ్రి సోదరులు చేసిన పనికి తాను ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి అంచల్ శిక్ష అనుభవిస్తోంది. ఈ క్రమంలో తన తండ్రి సోదరులను ఉరితీయాలని డిమాండ్ చేసింది. తమ పెళ్లి శాశ్వతమని, అతడు లేకున్నా తన ప్రియుడి ఇంట్లోనే ఉంటానని చెప్పింది అంచల్. మృతుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా ఇత్వారా పోలీస్ స్టేషన్లో యువతి తల్లిదండ్రులు, 2 సోదరులతో సహా 8 మందిపై కేసు నమోదైంది. పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ సిండే తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. కాగా హత్యకు 2 గంటల ముందు యువతి తల్లి యువకుడి ఇంటికి వెళ్లి అతన్ని బెదిరించినట్లు సమాచారం.